ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు జ్యోతిషబలం గవ్వల శాస్త్రం ఎలా ఉందో చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. ఈ గవ్వల శాస్త్రం 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దామండి. ద్వాదశ రాశుల్లో మొదటగా మేషరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 2024 సంవత్సరం చూద్దామండి. మేషరాశి వారి పేరు మీద మాత్రం మొదటిగా మాత్రం 3 గవ్వలు పడ్డాయండి. బృహస్పతి గవ్వలు పడ్డాయి, గురుగ్రహ గవ్వలు పడ్డాయి. చాలా వరకు మేషరాశి వారికి మాత్రమే ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చాలా వరకు శుభ సూచిక ఉంది వారి పేరు మీద. ఏ పని చేసినా మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ధన విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, అలాగే మాత్రం పర్సనల్ లైఫ్లో కానీ, కెరీర్ విషయంలో కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వారి జ్యోతిష బలంలో చూడాలంటే వ్యాపారస్తులకు మాత్రం వ్యాపార పరంగా మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా నమ్మిన వారి నుంచి ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది వీరి పేరు మీద. కానీ మాత్రం వీరి జాతకంలో మాత్రం వివాహం కాని వారైతే మాత్రం వివాహ విషయంలో కూడా మాత్రం సంబంధాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్త్రీలకు, పురుషులకు, అలాగే విద్యుత్ వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా శుభసూచకం ఉంటుంది శ్రావణ మాస ఘడియాల. అలాగే సంసారంలో, సంతానంలో ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. 3 గవ్వలు పడ్డాయి కాబట్టి గురు మహారదశ జాతకం కాబట్టి. కానీ మాత్రం గురుగ్రహం సంతానకారకుడు, అలాగే కుటుంబకారకుడు, ధనకారకుడు, విద్యాకారకుడు కాబట్టి వీరి జాతకంలో మాత్రం గురుబలం చాలా వరకు అనుగ్రహం ఉంది కాబట్టి వీరికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతకముల. కానీ మంగళవారం, శుక్రవారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రాహు మహారదశ కూడా ఉన్నది వీరి జాతక బలానికి. రాహు మహారదశ మంచిగా ఉన్నందువలన మాత్రం విదేశాన యోగం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా వారి కోరిక మాత్రం నెరవేరే అవకాశం ఉంది. అలాగే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. బాలలకు, బాలికలకు మాత్రం విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ విద్యలో ఏమైనా ఆటంకాలు, చిక్కులు, చికాకులు ఉంటే మాత్రం దత్తాత్రేయుని ఆరాధన చేయటం, దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయటం, సరస్వతి మాత పూజ చేయటం, అలాగే మాత్రం వీరి జ్యోతిష్యంలో మాత్రం లలిత సహస్రాలు పఠించడం చాలా వరకు శుభకరం ఉంటుంది. అలాగే ఏమన్నా ఆటంకాలు ఉంటే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిగా ఉంటుందండి వీరి జాతక బలంలో. అలాగే జ్ఞాపక శక్తి లోపిస్తున్న వారికి, అని మతిమరుపు ఇబ్బందులు వస్తున్న వారికి, అలాంటి చిక్కులు, చికాకులు ఉన్నవారికి, మానసికపరమైన ఇబ్బందులు వస్తున్న వారికి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సరస్వతి ఆరాధన చేయటం, సరస్వతి చూర్ణం తాగటం, నీటిలో వేసుకుని సరస్వతి లేహం వాడటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. కానీ మాత్రం కళాకారులకు మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ టీవీ కళాకారులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, రకరకాల ఏ కళాకారులు అయినా సరే మాత్రం చాలా వరకు కొన్ని ఇబ్బందులు వస్తాయండి. వచ్చినా కానీ వాటిని అధిగమించి వారు అనుకున్న లక్ష్యం సాధించే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు మాత్రం అరిష్టకాలం ఉంటుంది, చికాకులు చాలా ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. అని ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సమస్యలు, చిక్కులు, చికాకులు పోయే అవకాశం ఉన్నదండి. రెండవసారి గవ్వలు వేసి చూద్దాం. మేషరాశి వారి పేరు మీద మొదటిసారి 3 గవ్వలు పడ్డాయండి. రెండవసారి గవ్వలు వేస్తే పంచమ స్థానం 5 గవ్వలు పడ్డాయండి. మహాభూతాల వారికి సహకారం అయ్యే అవకాశం ఉంది. అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వీరి జాతకంలో మాత్రం అనుకున్న పని అయ్యే అవకాశం ఉన్నది. వ్యాపారస్తులకు మాత్రం చాలా వరకు కలిసి వస్తుందండి. బుధ మహారదశకు సంబంధించిన జాతకం, వైద్య రంగానికి సంబంధించిన వారికి కలిసి వస్తుంది. అలాగే కంప్యూటర్ రంగానికి సంబంధించిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బోధన రంగం సంబంధించిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే, అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ధనపరంగా మాత్రం ఎన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చినా తొలగిపోయే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యవసాయం చేసేవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వ్యవసాయం, పండ్ల తోటలు, కానీ నర్సరీ వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జనరల్ స్టోర్ వారికి, ఫ్యాన్సీ
స్టోర్ వారికి, బ్యూటీ పార్లర్ రంగం వారికి, కానీ రకరకాల వ్యాపారం చేసే వారి గృహ నిర్మాణానికి సంబంధించినవి, అలాగే గృహానికి సంబంధించిన వస్తువులకు సంబంధించిన వారికి చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తుంది. అలాగే ధనధాన్య వ్యాపారం, బియ్యం కావచ్చు, ధాన్యం కావచ్చు, అలాగే మాత్రం మనం ఆహార పదార్థాలు వాడే వ్యాపారం చేసే వారికి చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి. కానీ హోటల్ రంగం వారికి కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నమ్మిన వారి నుంచి మాత్రం ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యార్థులకు మాత్రం వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి శుభయోగం ఉంటుంది. వీరి జాతక బలానికి వీరు తప్పకుండా అన్నదానం చేయటం చాలా వరకు మంచిది. శ్రావణ మాస గడియల వారికి మాత్రం మంచి ఫలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. శ్రావణ మాస గడియ అంటే మాత్రం 1వ నెల 8వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాత్రం శ్రావణ మాస గడియ మొదలవుతుంది. కాబట్టి చాలా వరకు మాత్రం స్త్రీలు నోములు వ్రతాలు చేయటం శుభయోగం ఉంటుంది. అవివాహితులు మాత్రం ఖచ్చితంగా శివపార్వతులను కళ్యాణం చేయటం, అలాగే విష్ణువుని, లక్ష్మీమాతని పూజ చేయటం, అలాగే శ్రీకృష్ణుని ఆరాధన చేయటం చాలా వరకు శుభకరం ఉంటుంది. సంతాన దోషం ఉన్నవారికి, సంసార దోషం ఉన్నవారికి, కుటుంబ దోషం ఉన్నవారికి నాగేంద్రుడు పూజ చేయటం చాలా వరకు మంచిదండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి. 2వసారి గవ్వలైతే 5 గవ్వలు పడ్డాయి. కానీ మాత్రం 3వసారి గవ్వలేస్తే 8 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు అష్టైశ్వర్య యోగం, 8వ సంఖ్య కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మేషరాశి వారికి జాతక బలానికి. కానీ మాత్రం అష్టదిక్పాలకులు, అష్టయోగాలు, అలాగే అష్టకష్ట చిక్కులున్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఆరోగ్య విషయంలో సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం గవర్నమెంట్ ఆఫీసర్లకు మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుందండి. వారు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారైనా సరే, రక్షణ రంగం సంబంధించిన వారే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ రంగం సంబంధించిన వారికి, మిలిటరీ రంగం సంబంధించిన వారికి, అలాగే మాత్రం రెవెన్యూ రంగం సంబంధించిన వారికి చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి. కానీ రాజకీయ నాయకులు కూడా తిరుగుండదు వారి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మొదటిసారి 3 గవ్వలు పడ్డాయండి, తర్వాత 5 గవ్వలు పడ్డాయండి, 8 గవ్వలు, ఇప్పుడు 8 గవ్వలు పడ్డాయండి. 8, 8, 16 గవ్వలు అంటే మాత్రం ముఖ్యంగా మాత్రం 1+6 అంటే మాత్రం 7 వస్తుందండి. 1 సూర్యమహారదశ గవ్వ వస్తుందండి. 2వది మాత్రం 6వ సంఖ్య అంటే మాత్రం శుక్రమహారదశ గవ్వ. చాలా వరకు మాత్రం ఈ మేషరాశి వారికి మాత్రం ఈ ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 2024వ సంవత్సరం మాత్రం చాలా వరకు శుభకరం ఉన్నది వారి పేరు మీద. కొన్ని చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్న, పర్సనల్ లైఫ్లో చిక్కులు, యోగ బలాలు ఉన్న, అలాంటి చిక్కులు, చికాకులు ఉన్నవారు వారి కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం నమ్ముకున్న దేవునికి పూజ చేయటం చాలా వరకు మంచిది. అన్నదానం చేయటం, గోదానం, భూదానం, సువర్ణదానం చేయటం చాలా వరకు శుభఫలం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.